ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోదలుచుకోలేదు. మా ప్రయత్నం అంతా కూడా మేము చేశాం. కేపీ గారిని కానీ, జయలక్ష్మి గారు కానీ, సురేష్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా నిలుపుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క నియోజకవర్గాన్ని మూడవసారి కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సార్, ఈరోజు షర్మిల గారు ధర్నా చేశారు మన నియోజకవర్గంలో. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. అలాగే జగన్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు. వైఎస్ గారి ఆశయాలు నెరవేర్చలేదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లబ్ధి చేకూర్చింది? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలకి ఏ రకంగా చేయి అందించి పైకి తీసుకొచ్చి మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేసిందన్నటువంటిది అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం గతంలో ఎవ్వరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని ఈ యొక్క జన్మలో మరిచిపోరు, వచ్చే జన్మలో కూడా మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది చరిత్ర పుటంలోకి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బీసీకి, ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీకి మనం ఈ యొక్క సీటు కేటాయించడం అన్నటువంటిది బహుశా చరిత్రలోనే ఇది ఇంతకు ముందు గతంలో ఎన్నడూ జరగలేదు. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి మీ శాసనసభ్యుడిగా మీరు కావాలనుకుంటున్నారా, లేక బీసీకి సంబంధించి, వీవర్స్ కమ్యూనిటీకి, బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి మీ యొక్క శాసనసభ్యుడు కావాలనుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మీరే తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.